నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి సార్ ని అసలు కార్డియాలజిస్ట్ అంటేనే అర్థమైపోతుంది. మరి గుండెకు సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు గుండె సమస్యలతో చాలా మంది చనిపోతున్నారు సార్. అంటే మెయిన్ గా వినిపించేది ఏంటి అని అంటే హార్ట్ అటాక్. అవును. సో అసలు గుండె సంబంధిత వ్యాధులు రావడానికి, సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏంటి సార్? ఓకే. గుడ్ అండి. యాక్చువల్లీ అందరికీ ఈ పాయింట్ అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రపంచంలో అత్యధిక మరణాలు ఎందువల్ల సంభవిస్తున్నాయనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌ని కొంచెం కాపాడుకునే వాళ్ళు కూడా అవుతారు. సో మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వచ్చేసి కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. ఓకే సో సార్. కార్డియోవాస్కులర్ అంటే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా మేజర్‌గా వచ్చేది ఈ వాస్కులర్ అంటాం. అంటే మన మన బాడీలో బ్లడ్ వెసల్స్ అనేది ఉంటాయి. సో మెయిన్ మన హార్ట్ నుంచి మెయిన్ వెసల్ అయోర్టా ఉంటుంది. అక్కడి నుంచి మన బాడీ మొత్తం బ్లడ్ వెసల్స్ వెళ్తాయి. అంటే బ్లడ్ సప్లై చేస్తారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఆక్సిజన్ అందాలి. ప్రతి సెల్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్‌కి ఆక్సిజన్ అందాలి. సో ఈ వెసల్స్‌లో 2 టైప్స్ ఆర్టీరియల్ సిస్టమ్, వీనస్ సిస్టమ్ అంటాం. మేజర్ ప్రాబ్లమ్ మనకి ఆర్టరీస్. ఎందుకంటే దేస్ ఆర్ ప్రెషర్ మాడ్యులేటెడ్. అంటే ఆ పంపింగ్ ప్రెషర్ కానీ ఇవంతా తీసుకొని ఇట్ హ్యాస్ టు సప్లై. అంటే దానికి వెళ్ళి గుడ్ మెటీరియల్ అంటే ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఇవంతా కూడా ఆర్టరీస్ ద్వారా వెళ్తాయి అన్ని ఆర్గాన్స్కి. సో ఈ వాస్కులర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడి నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎట్లా వెళ్తామో అలా రోడ్ సిస్టమ్ ఎలా నెట్వర్క్ ఉంటుందో మన బాడీలో ఆ నెట్వర్క్ ఆర్టీరియల్ సిస్టమ్. సో ఎవ్రీ ప్లేస్కి మన బాడీలో ఉండే న్యూట్రియంట్స్ హార్ట్ నుంచి ఏదైతే సప్లై చేస్తుందో పవర్ హౌస్ అక్కడి నుంచి వెళ్ళాలి. సో ఈ వాస్కులర్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనకి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వస్తుంది. ఓకే సార్. మెజారిటీ ఆఫ్ ద డెత్స్ ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అఫెక్ట్ అయ్యేదే ఈ రెండింటి వల్ల, హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్. అందుకే దీన్ని కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఆర్ ద మెయిన్ కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్ అంటాం. ఆల్మోస్ట్ 200 మిలియన్ చనిపోతున్నారు వరల్డ్ వైడ్. సో ఎవ్రీ 11 సెకండ్స్కి 1 కార్డియోవాస్కులర్ డెత్ జరుగుతుంది. సో దట్ మచ్ ఇంపార్టెంట్ ఈ హార్ట్ అటాక్ అనేది. సో మరి ఎందుకు దీనికి ఇంత సిగ్నిఫికెన్స్ ఇస్తున్నాము? సరే మరణాలు సంభవిస్తున్నాయి, మరి ఎందుకు సిగ్నిఫికెన్స్ అంటే ఇట్ ఈస్ ప్రివెంటబుల్. కరెక్ట్ టైంలో తీసుకుంటే ట్రీట్మెంట్ దొరికితే యువర్ లైఫ్ స్పాన్ విల్ బి ప్రొలాంగ్. యూ కెన్ లివ్ నార్మల్ లైఫ్ స్పాన్. సో ఇది ఇంపార్టెన్స్. ఎందుకంటే విత్ ఇన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది చాలా డైనమిక్ అనమాట. విత్ ఇన్ సెకండ్స్ మన బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ రేట్ కానీ పైకి వెళ్ళిపోవడం తగ్గిపోవడం సెకండ్స్లో జరిగిపోతుంది. సో మనం అటువంటి డైనమిక్ ఉన్నదాన్ని ట్రీట్ చేసుకోవాలంటే విత్ ఇన్ సెకండ్స్లో ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్స్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదే మనకి ఏముందిలే అని డిలే చేసినామంటే ప్రాణం ఉండదు అనమాట. సో అందుకు ఈ హార్ట్ అటాక్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనే దాంట్లో గుండె జబ్బులలో కూడా మేజర్ 85% హార్ట్ అటాక్ వల్లే. అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. మెయిన్ రీజన్స్ ఏంటి సార్ అసలు హార్ట్ అటాక్ కి గురి కావడానికి? సో ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ అయి ఉండొచ్చు. అది అది ఫ్యాక్టర్స్ ఎందువల్ల వస్తుంది అనేది ఫ్యాక్టర్స్. అసలు మెకానిజం ఏంది అంటే మన గుండె తీసుకుంటే హార్ట్ లో కొన్ని భాగాలు ఉంటాయి. మెయిన్ హార్ట్ కి ఏంటి? మజిల్. అంటే పంపింగ్ జరగాలంటే మన యొక్క హార్ట్ మజిల్ కండరం అనేది ముడుచుకొని తెచ్చుకోవాలి. సో అది ముడుచుకొని తెచ్చుకోవాలి అంటే దాంట్లో ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. మనకి స్విచ్ చేస్తే లైట్ ఎలా వెలుగుతుందో ఈ ఒక ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది మన గుండెలో. అది దాని ద్వారా ఇంపల్స్ ఆ కరెంట్ పాస్ అయినప్పుడు హార్ట్ అనేది ముడుచుకుంటుంది. ఓకే, ఇది 2 సిస్టమ్స్ అంటే 2 భాగాలు ఇన్నే. నెక్స్ట్ ఏంటి? అసలుకి ఈ సిస్టమ్ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ పనిచేయాలన్నా హార్ట్ మజిల్ పంపు రావాలన్నా దానికి న్యూట్రియంట్స్ అందాల. అది బ్లడ్ ద్వారా అందుతుంది. మరి హార్టే పంప్ అయ్యి బ్లడ్ సప్లై చేస్తే హార్ట్కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మేజర్ బ్లడ్ వెజల్ అయోర్టా అనేది ఉంటుంది. అక్కడి నుంచి బ్లడ్ వెజల్స్ అనేది ఉంటాయి మనకి. అది గుండె మీద ఉపరితలం మీద గుండె పైన ఉంటాయి అనమాట. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1 ఉంటుంది. సో మన హార్ట్ ఇవన్నీ ఒక కోఆర్డినేటెడ్ సిస్టంలో అంటే ఒక అండర్స్టాండింగ్ తో జరుగుతాయి. ఆ బ్లడ్ సప్లై వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ వచ్చి హార్ట్ మజిల్ పంపింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఈ గుండె మీద ఉన్న రక్తనాళాలలో అంటే ఆర్టరీస్, కొరనరీ ఆర్టరీస్ అంటాం మనం దాన్ని, ఆ రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి బ్లాక్ ఏర్పడుతుందో అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఇది మెయిన్ రీజన్. హార్ట్ అటాక్ రావడానికి కారణం ఇది మెయిన్ రీజన్. దీన్ని చాలా మంది మన కామన్ లాంగ్వేజ్ అంటే పబ్లిక్ లాంగ్వేజ్ లో హార్ట్ బ్లాక్ అని వాడతారు. హార్ట్ బ్లాక్ వచ్చింది కాబట్టి స్టంట్ వేసినారు అనేది వాడతారు. అది కామన్ లాంగ్వేజ్. కానీ హార్ట్ బ్లాక్ అనేది
మనం సైంటిఫికల్లీ మన బుక్స్ వైజ్ చూస్తే హార్ట్ బ్లాక్ అనేది మనం ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్, ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో వచ్చిన దాన్ని హార్ట్ బ్లాక్ అంటాం. ఓకే, సో దీని హార్ట్ బ్లాక్ అనం, హార్ట్ వెజల్ బ్లాక్ అంటాం, హార్ట్ వాల్వ్ బ్లాక్ అని ఇంకోటి ఉంది. ఇట్లా హార్ట్ బ్లాక్ అని కామన్ పీపుల్ పబ్లిక్ లాంగ్వేజ్ లో మాట్లాడేదాన్ని కూడా 3 రకాలు ఉన్నాయి. ఒకటి మన వైరింగ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, కరెంట్ పాస్ అయ్యే సిస్టమ్ లో బ్లాక్ ని హార్ట్ బ్లాక్ అంటాం, అది కామన్ గా వాడేది. దాన్ని ఏవి బ్లాక్ అని ఇట్లా డిఫరెంట్ వర్డ్స్ వాడతాం, కానీ హార్ట్ బ్లాక్ అంటే మన కరెంట్ సిస్టమ్ లో వచ్చేదాన్ని హార్ట్ బ్లాక్ అంటాం. మరి హార్ట్ అటాక్ ని గుండె రక్త కొరనరీ బ్లడ్ వెజల్ బ్లాక్స్ ఆర్ హార్ట్ బ్లడ్ వెజల్ బ్లాక్ అంటాం, ఇది రెండో బ్లాక్. మూడోది హార్ట్ వాల్వ్ బ్లాక్స్ అంటాం, అంటే మన గుండెలో 4 గదులు ఉంటాయి, పైన 2 గదులు కింద 2 గదులు. ఈ 2 గదుల మధ్యలో డోర్స్ లాగా ముడుచుకొని తెరుచుకుంటా ఉంటాయి, పంపింగ్ అయినప్పుడల్లా ఈ ముడుచుకొని తెరుచుకుంటా ఉంటాయి అని హార్ట్ వాల్వ్స్ అంటాం. అవి 4 ఉంటాయి, పై గది కింద గది మధ్యలో లెఫ్ట్ రైట్ ఒక వాల్వ్, కింద గది నుంచి మన ఊపిరితిత్తులకి సప్లై చేసేది ఒక వెజల్ ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ అంటాం, రైట్ సైడ్ నుంచి సప్లై అవుతుంది. అలాగనే లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి మన మేజర్ మన బాడీ మొత్తం బ్లడ్ సప్లై అయ్యేది అయోటా అంటాం. ఆ రెండింటి మధ్యలో కూడా 2 వాల్వ్స్ ఉంటాయి. ఇట్లా టోటల్ 4 వాల్వ్స్ ఉంటాయి. సో ఇవి ఈ దీంట్లో సరిగా ముడుచుకోలేదనుకోండి, అంటే సరిగా ఓపెన్ అవ్వకుంటే దాన్ని స్టీనోసిస్ నారోయింగ్ అంటాం, దాన్ని హార్ట్ వాల్వ్ బ్లాక్ అంటాం. అంటే కామన్ గా జనాలు వాడే భాష హార్ట్ బ్లాక్ ని 3 రకాలు ఉంటాయి టెక్నికల్ లాంగ్వేజ్ లో చూస్తే. బట్ అందరూ కూడా హార్ట్ బ్లాక్ అంటే బ్లడ్ వెజల్ బ్లాక్ అనే అనుకుంటారు. సో ఇవి డిఫరెన్సెస్ అన్నమాట. సో ఈ బ్లడ్ వెజల్ బ్లాక్ వచ్చినప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తుంది. మరి ఈ హార్ట్ అటాక్ అనేది సడన్ గానే వస్తుందా? చాలా మందిలో క్వశ్చన్ ఉంటుంది సార్. ఉంటుంది. 2 రకాలు, దీంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. దాన్ని గ్రాస్ గా చూస్తే మనం 2 విధాలుగా డివైడ్ చేస్తాం. సడన్ గా రావడము, నిదానంగా అది మూసుకుపోవడం. నిదానంగా మూసుకుపోతా ఉంటాయి. ఈ సడన్ గా వచ్చేదే అందరి ప్రాణాలని తీసేది. మెజారిటీ సడన్ గా వచ్చే బ్లాక్సే అందరి ప్రాణాలు తీస్తాయి. మరి ఈ సడన్ గా వచ్చే బ్లాక్ ఒకేసారి 100% మూసి నేరో అయిపోతుందా కొవ్వుతో అంటే కాదు. ఓకే, మరి ఎలా సార్ అది? మనలో మన గుండె రక్తనాళాలలో 10% ఉన్నా, 20% ఉన్నా, 30% కొలెస్ట్రాల్ పేరుకుపోయినా సడన్ గా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకు? ఈ ఏదైతే కొవ్వు మన బ్లడ్ వెజల్స్ లో గుండె రక్తనాళాలలో పేరుకుపోయి ఉంటుందో అది మనం ఏదైనా స్ట్రెస్ కు గురైనా కానివ్వండి, మన బాడీలో ఏదైనా చేంజెస్ జరిగినప్పుడు ఈ బ్లాక్ అనేది రప్చర్ అవుతుంది, లేదా సమ్ ఎరోషన్ అంటాం, కోసుకుపోవడం. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ కి ఎక్స్పోజ్ అవుతుంది. రక్తంకి ఎక్స్పోజ్ అయినప్పుడు మన ప్లేట్లెట్స్, కోయాగులేషన్ ఫ్యాక్టర్, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అవన్నీ వచ్చి సడన్ గా ఇక్కడ చేరిపోతాయి. చేరిపోయినప్పుడు ఒక ముద్దలాగా తయారైపోతుంది బ్లడ్. ముద్దలాగా తయారైనప్పుడు కింద బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. అంటే టోటల్ ట్యూబ్ బ్లాక్ అయిపోయి కింద నీరు ఎట్లా బారదో మన గుండె రక్తనాళంలో ఈ బ్రేక్ అయినప్పుడు, కోసుకుపోయినప్పుడు సడన్ గా బ్లడ్ క్లాట్ వచ్చి ఫామ్ అవడం వల్ల కింద బ్లడ్ ఫ్లో అనేది కంప్లీట్ గా స్టాప్ అయిపోయి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. అది విత్ ఇన్ సెకండ్స్ లో జరగచ్చు, కొంచెం మినిట్స్ లో జరిగి మూసుకుపోవచ్చు. దీన్నే స్టెమీ అని ఒక రకం అంటాము, ఎన్ స్టెమీ అని ఒక రకం అంటాం. అంటే స్టెమీ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం, ఇంకోటి అన్స్టేబుల్ యాంజిన్ అంటాం. ఇది ఒక రకాలు. దీని వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, లేకపోతే ఏదైనా సడన్ గా బ్యాడ్ న్యూస్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. మన లైఫ్ సైకిల్ తీసుకుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎవ్రీ ఫ్యాక్టర్ వాట్ ఎవర్ మనం చేసే ప్రతిదీ ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ లో. ఇప్పుడు పొద్దున్నే లేస్తాం, నీకు సరిగా అర్లీ మార్నింగ్ ఇఫ్ యువర్ వేకప్ అంటే అర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. అది మనము సరిగా నిద్ర లేకుండా లేచినాం అనుకోండి, మన బ్లడ్ ప్రెషర్ సర్జ్ అవ్వడము, పెరగడము, ఆ విధంగా కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పొద్దున్న లేస్తేనే మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలా, అది లేకుంటే కూడా హార్ట్ అటాక్ వస్తుంది. నెక్స్ట్ మన ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోలేదు రోజంతా, మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, దాని వల్ల వస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్నామా, దాని వల్ల వస్తుంది. నడవకుండా ఊరికి కూర్చొని జాబులు చేస్తున్నామా, దాని వల్ల వస్తుంది. జాబ్ లో స్ట్రెస్ ఉందా, దాని వల్ల వస్తుంది. పొల్యూషన్, బయట బైక్ లో పోతున్నాం, పొల్యూషన్ ఉందా, దాని వల్ల కూడా వస్తుంది. కాకపోతే డే బై డే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ లెవెల్స్ పెరిగిపోతాయి ఆ రోజు సడన్ గా వచ్చేస్తుంది. రాత్రి నిద్ర సరిగా లేదా, వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారము, యాక్టివిటీ, వెయిట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలగలుపుకొని మనం పని చేస్తాయి మన మీద. మనం ఏదో నాకు
ఒకటే కదా నాకు అది లేదు కదా ఇది లేదు అనుకుంటే కాదు, నేను పక్కగా ఉన్నా కదా నాకు ఎందుకు వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు దేవుడు ఇచ్చేసాడు జెనెటిక్స్. ఎస్ సార్, ఎవరు మార్చలేం కదా, Correct. ఇచ్చినది తీసుకోవాల్సిందే, ఉన్న రోజులు దాంతోనే బతకాల్సిందే. కరెక్ట్ జెనెటిక్స్ అనేది, ఈ జెనెటిక్స్ కూడా ఏమవుతుందంటే ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ మనం ఏదైతే జరుగుతున్నాయో అవి ఇంటరాక్ట్ అవుతాయి మన బాడీలో. జీన్స్ ఈ ఇంటరాక్షన్ అనేది ఉంటది ఎప్పటికీ కూడా. ఈ రెండు కలిసినప్పుడు మారిపోతూ ఉంటది మన జెనెటిక్స్ కూడా. ఎవల్యూషన్ చూసుకోండి, పాతకాలంలో నుంచి తీసుకుంటే ఎక్కువైపోతున్నాయి కదా. వై? బికాస్ ఇవంతా ఎవల్యూషన్ లో మనకి రిస్క్ అనేది, జెనెటికల్ రిస్క్ కూడా పెరిగిపోతా వస్తా ఉంది. సో ఎవ్రీథింగ్ ఇట్లా మనము ఈ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటే ఒకదానికొకటి యాడ్ అయిపోయి మనకి హార్ట్ అటాక్స్ అనేది కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటి, మనకి ఈ కొవ్వు పేరకపోవడం అనేది ఆ ప్రాసెస్ అనేది సెకండ్ డికేడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20 years ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది ఏదో సడన్ గా 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు కొవ్వు పేరుకుపోవడం అనేది ఉండదు. అది ఏదైతే అంటే అరే నేను ఇప్పుడు లైఫ్ స్టైల్ బాగా మెయింటైన్ చేస్తున్నా కదా, సో నాకెందుకు వస్తుంది అనుకుంటారు. అంటే 40 years నీ బాగుందా నా లైఫ్ స్టైల్, నీ ప్రీవియస్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో తెలియదు కదా, అది కూడా ఆలోచించుకోవాలి. నువ్వు ఆ లైఫ్ స్టైల్ ఎక్కడ కూడా నీకు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చిన్నప్పుడు అంతా ఒబీస్ గా ఉండి బాగా, ఇవి కూడా ఇంపార్టెంటే. ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోటి ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి వాళ్ళ హెల్త్ ని ప్రెగ్నెన్సీ తర్వాత. సో ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అలా ఒక దీని వల్లనే వస్తుంది దాని వల్లనే వస్తుందని చెప్పనీకి ఉండదు. కాబట్టి అర్లీ స్టేజెస్ నుంచే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ జెనెటిక్ రిస్క్ అనేది కంపేర్ టు వెస్టర్న్ పాపులేషన్, అంటే యుఎస్, యూరోప్, అమెరికా దేశాలతో పోలిస్తే ఒక 10 సంవత్సరాల ముందే వస్తున్నాయి మనకు జబ్బులన్నీ కూడా, ఈ హార్ట్ అటాక్స్ అన్ని. ఎందుకంటే మన ఈ జియోగ్రఫికల్ లొకేషన్, ఏషియన్ సబ్ కాంటినెంట్ తీసుకుంటే వీఆర్ అట్ జెనెటిక్ రిస్క్ అర్లీగా వచ్చేదానికి. ఈ మోడర్నైజేషన్, అర్బనైజేషన్ ద్వారా అది ఇంకా కిందికి దిగిపోయింది. ఇంతకుముందు 60కి వచ్చేది, స్లోగా ఈ మోడర్నైజేషన్, అర్బనైజేషన్ అంతా 50కి పడింది, ఇప్పుడు 40కే స్టార్ట్ అయినాయి సివియర్. ఇంకా ఇదే లైఫ్ స్టైల్లో ఉన్నాం అనుకోండి, 30 సంవత్సరాల నుంచి ఇంకా ఈ చేంజెస్ చేసుకోకుంటే లైఫ్ స్టైల్లో కమింగ్ ఇన్ 5 to 10 years, 10 to 15 years లో 30 years నుంచి అగ్రెసివ్గా స్టార్ట్ అవుతాయి హార్ట్ అటాక్స్ అనేది. కాబట్టి లైఫ్ స్టైల్ అనేది మనం చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాల్సిన మెథడ్స్. అలా కాకపోయినా ఇప్పుడు మన వీడియో చూసి ఎవరైనా చూసినా కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఆ రిస్క్ అనేది తగ్గనీకి మీకు 5-10 సంవత్సరాలు పడుతుంది. ఇంకోటి జబ్బు అనేది కూడా డిఫరెంట్, ఒక్కొక్కరిలో ఒక విధంగా ఉంటుంది. అరే వాళ్ళలో స్మోకింగ్ చేస్తారు, వాళ్ళకి ఏం లేదు, నాకే వచ్చిందంటే ఒక్కొక్కరి బాడీ ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది. ఆ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్స్ అనేది నీకు ఎక్కువ ఉండిండొచ్చు. కాబట్టి వాళ్ళకి లేదు కదా, నాకే నేను కూడా తాగుతాను నాకు రాదు కదా అనుకోనికి లేదు. ఎవ్రీ బాడీ అంటే డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. కాబట్టి ఒక్కొక్కరి బాడీ ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అర్లీ స్టేజెస్ నుంచే, అసలు చైల్డ్హుడ్ స్టేజ్ నుంచే కూడా హెల్తీ హ్యాబిట్స్ కానీ, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఒకవేళ ఇప్పుడు అలాంటి లేని వాళ్ళు అట్లీస్ట్ నౌ రికగ్నైజ్ అయ్యి ఆ హెల్తీ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేస్తే ఆ రిస్క్ ఎఫెక్ట్స్ తగ్గనికి కూడా టైం పడుతుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవర్చుకోవాలన్నమాట. ఓకే.